ఉసిరికాయల సీజన్ పూర్తిగా అయిపోయేలోపు ఇంకొకసారి ఇలా ఉసిరికాయలతో చారు కాచుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కుక్కర్ పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలండి. 4 ఉసిరికాయలు నేను వేసుకున్నాను. అలాగే 3 టమాటోల్ని లైట్గా కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసేసి దాంతో పాటుగా కాస్త పసుపు కూడా వేసి కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే తీసుకోవాలండి. 2 విజిల్స్ తీసుకున్న తర్వాత టమాటోలు అలాగే ఉసిరికాయ ముక్కల్ని కాస్త చేతితో నలిపేస్తే దాని రసం అంతా వాటర్లో దిగుతుంది. తర్వాత నేను దాంట్లో ఉన్న టమాటా ముక్కలన్నీ తీసేసాను. ఇప్పుడు రోల్లోకి కొద్దిగా జీలకర్ర తీసుకొని దాన్ని మెత్తటి పొడిలాగా చేసుకోవాలండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకున్నానండి. అవి కాస్త చిటపట అనేటప్పుడు ముందుగా మనము కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర మిశ్రమాన్ని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని అవి అంతే వేగిన తర్వాత మనము ఉసిరికాయ రసాన్ని కూడా వేసేసుకోవాలండి. ఇది మంచిగా ఒక 5 నిమిషాలు మసలాలి. మసలిన తర్వాత కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.